నిన్న జరిగినటువంటి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో నల్లపాడు గ్రామంలో జరిగినటువంటి మాలల మహాగర్జన సభ యొక్క సక్సెస్ మీట్లో మాట్లాడాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క మాలల మహాగర్జన సదస్సు సమావేశం బ్రహ్మాండమైనటువంటి విజయంగా సాధించింది. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, దేశంలో, విదేశాల్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఈ సమావేశంలో విశేషంగా పాల్గొని సభని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక జేఏసీ మీద ఇంత విశ్వాసంతో, ఇంత నమ్మకంతో, వాళ్ళు సొంత ఖర్చులతో, సొంత ఏర్పాట్లతో, సొంత సమయాన్ని కూడా వదులుకుని ఈ సమావేశానికి దూర ప్రాంతాల నుంచి, ఎక్కడో బోర్డర్ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క జేఏసీకి మద్దతు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి జై భీమరావు పార్టీ యొక్క అధ్యక్షులు జడా శ్రావణ్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏబిఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పంతగాని రమేష్ గారు అహర్నిశలు కష్టపడి ఈ యొక్క సమావేశం విజయం కోసం తన యొక్క కేడర్నంతా కూడా ఉత్తేజపరిచి ఈ సమావేశం విజయానికి ప్రధానమైనటువంటి కారకుడుగా నిలిచారు. అంతేకాకుండా మా యొక్క జేఏసీలో ఉన్నటువంటి మహిళా అధికార ప్రతినిధి అధ్యక్షురాలైనటువంటి మంచాల నాగమల్లేశ్వరి గారు, అలాగే మా జేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి గుర్రం రామారావు గారు, అలాగే మా జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి తుళ్ళిమెల్లి అశోక్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో, ఎంతో ప్రయాసతో, ఎంతో కమిట్మెంట్తో చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ యొక్క సమావేశం దిగ్విజయం జరిగింది. ఈ సమావేశం ఏ విషయమై పెట్టామో ఆ యొక్క విషయంలో సక్సెస్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏ ఉద్దేశంతో మనం చేశామో ఆ ఉద్దేశం నెరవేరిందని ఈ సమావేశం ద్వారా రుజువు అయిందని చెప్పి మేము పత్రికాముఖంగా వెల్లడిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయాల్సినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వానికి తెలియజేశామని భావిస్తున్నాం. ఇంకా అనేక పార్టీలు మాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ యొక్క విషయంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చాలా కష్టపడి, నిర్మించి, ఉద్యమించి, ఎంతో ప్రయాసతో అహర్నిశలు శ్రమించడం వల్ల ఈ యొక్క సక్సెస్కి మూల బిందువు అయింది, దానికి కారణమైంది. అనేక మంది దీనికోసం శ్రమించారు. వారందరికీ నా యొక్క పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.